అక్రమార్కుడు పెద్దిరెడ్డి, ప్రజా నాయకుడు బోడె రామచంద్ర యాదవ్. సీమను దోచుకున్నది పెద్దిరెడ్డి, సీమ పేదలకు బతుకునిచ్చింది బోడె రామచంద్ర యాదవ్. బోడెను అన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని పెద్దిరెడ్డి కుతంత్రం. అందుకే బీసీవై పార్టీ అధినేతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. రాయలసీమ రాజకీయాల్లో ఒకప్పుడు ఫ్యాక్షనిజం పేరిట సాగిన అరాచకాలు ఒక ఎత్తైతే, గత 5 ఏళ్లలో పుంగనూరు కేంద్రంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాగించిన ఆర్థిక రాజకీయ దోపిడీ మరో ఎత్తు. పదవులను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకొని సీమ సంపదను దోచుకున్న ఒక అక్రమార్కుడికి, సొంత కష్టాన్ని నమ్ముకొని బడుగు బలహీన వర్గాల కోసం రక్తాన్ని చెమటగా మార్చిన ఒక నిజాయితీగల పారిశ్రామికవేత్తకు మధ్య జరుగుతున్న ఈ ధర్మయుద్ధమే నేటి పుంగనూరు రాజకీయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి చేసినవన్నీ అక్రమాలు, ఆక్రమణలే. ఇరిగేషన్ ప్రాజెక్టులు, మైనింగ్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఫ్యాక్టరీల పేరిట దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను ఆయన పోగేసుకున్నారు. సీమ ప్రజల రక్తాన్ని పిండి సంపాదించిన ఈ వ్యాపార సామ్రాజ్యాల్లో పెద్దిరెడ్డి కేవలం తన సొంత సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేశారు. మిగతా వర్గాలను బానిసల్లా చూస్తూ కేవలం తన వర్గ ప్రయోజనాల కోసమే ఆయన ఆస్తులను వాడుకున్నారు. పదవుల అండతో మిగతా వాళ్ళని తొక్కుకుంటూ పోవడమే పెద్దిరెడ్డి నైజం. దీనికి పూర్తి భిన్నంగా స్వయం కృషితో ఎదిగిన నిఖాసైన పారిశ్రామికవేత్త బోడె రామచంద్ర యాదవ్. ఆయనకు పెద్దిరెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రామచంద్ర యాదవ్ తన పరిశ్రమలలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, గిరిజన వర్గాలకే మాక్సిమం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఇచ్చి ఆదుకున్నారు. దోచుకు తినడం పెద్దిరెడ్డి నైజమైతే, కష్టపడి సంపాదించి వెనుకబడిన వర్గాలకు బతుకు తెరువు చూపించడం బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ నైజం. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన బోడె రామచంద్ర యాదవ్ ఇంత నిఖార్సైన పారిశ్రామికవేత్తగా ఎదగడం, ప్రజల్లో ఆయనకు వస్తున్న ఆదరణను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమాత్రం ఓర్వలేకపోతున్నారు. తన సామ్రాజ్యానికి రామచంద్ర యాదవ్ గండంగా మారతారనే భయంతోనే గతంలో ఆయన ఇల్లు, వాహనాలపై అరాచక శక్తులతో దాడులు చేయించారు. రాజకీయంగా, ఆర్థికంగా రామచంద్ర యాదవ్ ను అణిచివేయాలని పెద్దిరెడ్డి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నారు. కానీ ప్రజాబలమే శ్వాసగా భావించే బోడె రామచంద్ర యాదవ్ దారిని మార్చడం పెద్దిరెడ్డి తాత వల్ల కూడా కాదు. ఇలాంటి బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని రామచంద్ర యాదవ్ తన పోరాటం ద్వారా నిరూపించారు. సామాన్యులకు, పేదలకు, అగ్రవర్ణ పేదలకు, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. అధికార బలంతో, అక్రమ సంపాదనతో అరాచకాలు సృష్టిస్తున్న పెద్దిరెడ్డి లాంటి నాయకుల ముసుగులు తొలగించాల్సిన సమయం వచ్చింది. నీతి, నిజాయితీతో రాజకీయం చేస్తూ సమాజానికి తన వంతుగా ఉపయోగపడుతున్న బోడె రామచంద్ర యాదవ్ లాంటి నాయకుడిని గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం సామాన్య ప్రజలపై ఉంది. సీమ గడ్డపై అణచివేత రాజకీయాన్ని అంతం చేయాలంటే అన్ని వర్గాల పేదలు, అగ్రవర్ణ పేదలు ఏకమై బోడె రామచంద్ర యాదవ్ కు అండగా నిలబడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఆయన చేస్తున్న ఈ ధర్మ పోరాటంలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.